అంటే ఈ రెబెల్ విషయంకొస్తే హ్మ్. అంటే మీరు డార్లింగ్ చేసిన తర్వాత, రెబెల్‌కొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత యాక్సెస్ వచ్చుంటది కదా! ప్రభాస్ గారితో. అవును. వచ్చింది. బాగా ఆ! వచ్చింది. సో, ఆయన ప్రేమని మీరు ఆస్వాదించిన క్షణాలంటే ఒక హ్మ్. ఫుడ్ విషయంలో గాని, ఒక కేరింగ్ విషయంలో గాని, సో, ఆ మూమెంట్ ఏదైనా ఉందా? ఆయన ఎవ్రీవన్ ఇప్పుడు ఆయనేంటంటే అందరిని ఫస్ట్ డార్లింగ్ అని పిలుస్తారు ఫస్ట్. హ్మ్. అందరిని దగ్గర చేసుకుంటారు. డౌన్ టు ఎర్త్. హ్మ్. సో, ఏదైనా అడిగితే ఎక్కువ ఆలోచించరాయన. హ్మ్. ఇప్పుడు మేము బ్యాంకాక్‌లో డిసెంబర్ 31 నైట్. ఓకే. సో, క్రూకి అందరికి ఆయన ఒక 5000 బాత్స్ అంటాం అక్కడ రూపీస్ కాదు. హ్మ్. సో, అవిచ్చి సరదాగా ఈరోజంతా ఎంజాయ్ చేయండి మొత్తం. అక్కడ తలా 5,000ఆ? అందరికి. అబ్బా! ఆ! 5000 బాత్స్. ఆ! మన రూపీ అంటాం కదా! ఆళ్ళ బాత్స్ అక్కడ. ఓకే. ఇచ్చి ప్రతి టెక్నీషియన్‌కి ఇచ్చి మీరు ఖర్చు పెట్టుకోండి అనేవాళ్ళు. హ్మ్. అని ఇచ్చారు. హ్మ్. సో, ఆ నైట్ అంతా ఎంజాయ్ చేయండి అని చెప్పి. అలాగే వెళ్ళే రోజు మంచి పార్టీ ఇవ్వడం. హ్మ్. అంటే ఆయనేంటంటే నాతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలి అనుకుంటారాయన. అసలు అది ఇంకా అద్భుతం గదా! అబ్బా! నిజం. అంటే ఆయన ఇంత కాంట్రోవర్సీ కూడా లేదు. ఎక్కడ చూడండి ఏ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా కరెక్ట్. ఆయన మీద ఇంత కాంట్రోవర్సీ ఉండదు. డౌన్ టు ఎర్త్.